ఏపీ రాజధాని అమరావతి గ్రామాల్లో 900 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు పనులు చేపడుతున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. వడ్డమాను గ్రామంలో వారం రోజుల్లోనే పూర్తి చేసిన నూతన రోడ్డును ఆయన ప్రారంభించారు. 6 నెలల్లో గ్రామాల్లోని పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని, వడ్డమాను సమీపంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ రానుందని మంత్రి తెలిపారు. నేను గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ్ గారు ఈ వడ్డమాను విలేజ్ని ఒక 10 రోజుల క్రితం రావటం జరిగింది. రైతు సోదరులతో వాళ్ళందరితో కూర్చొని అనేక విషయాలు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ల్యాండ్ పూలింగ్ మీద. ఆ రోజు వాళ్ళందరూ యాక్చువల్గా ఈ తిల్లూరు నుంచి వడ్డమానికి వచ్చే రోడ్డు చాలా భయంకరంగా ఉంది, వెంటనే దాన్ని చేయించమని శ్రావణ్ గారిని యాక్చువల్గా శాసనసభ్యుల్ని ఆ యొక్క విలేజ్లో అందరూ అడగటం జరిగింది. దాని మీద యాక్చువల్గా వెంటనే నేను అధికారులకు ఆదేశించాను, దాన్ని ఎస్టిమేషన్ చేసి చేయమని. వాళ్ళు వెంటనే కేవలం ఒక వారంలో లాస్ట్ సండే దాన్ని టేకప్ చేశారు, అది కంప్లీట్ చేశారు. నేను అధికారులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఊర్లో ఉన్న మెయిన్ రోడ్డు కూడా ఇబ్బందిగా ఉంది, దాన్ని కూడా మీరు కన్సిడర్ చేసి చేయమని యాక్చువల్గా శ్రావణ్ గారు ఇప్పుడే అడుగుతున్నారు. ఎందుకంటే విలేజ్లో ఉండే వాళ్ళందరూ యాక్చువల్గా శ్రావణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారని వారు అడిగారు. ఇప్పుడే అధికారులు చెప్తున్నాను, వెంటనే దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తే వీలైన తొందరలో దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా